ప్రార్థించుకుందాము. O gracious God, loving Heavenly Father, we thank you once again, Father Lord, as you gathered us, Lord, over here in this place, Father, to listen to thy voice, Father. And also, Lord, Father, we come over here to praise you, to worship you, Father. You are amazing God, you are wonder-working God, you are a gracious God, you are a faithful God, and you are our great shepherd. You are looking after our needs, Father, and giving us your provisions, Father, Lord. And Lord, we come once again into thy presence, Father. And let you speak to us, Father. Let, Lord, cause in our hearts to hear thy voice, Father. And let the power of the Holy Spirit, God, may move around us and convict us. Let the greater conviction may come unto us, Father. Lord, we surrender everything into thy hands. And we ask you, Father, Lord, in Jesus' mighty name. Amen, amen, amen. So it's a wonderful time, my dear brothers and sisters. And before I speak the word of God, I wanted to inform all our church families. ఎందుకంటే there are many people, thousands of people are regularly they are watching our program. చాలా మటుకు తెలుగులో మాట్లాడుతున్నా, ఎందుకంటే వినేటటువంటి వాళ్ళంతా కూడా అక్కడ తెలుగు భాషలో వినాలని ఆసక్తి బాగా వారికి ఉన్నది. మరి గత వారంలో ఈవెన్ మన టెక్నాలజీ కూడా మనకు సహకరించినందుకు మనము జరగవలసినటువంటి కార్యక్రమం అంతా కూడా మనం అనుకున్న విధంగా జరగకపోయినాను పరిశుద్ధాత్మ దేవుడు అత్యధికమైనటువంటి అద్భుతమైన కార్యం జరిగించి ఆ యొక్క లాస్ట్ వీక్ ప్రోగ్రాము వీక్షణ అనేది 8,000 మంది దాటిపోయింది అన్నట్టు. ఎంతో మంది కామెంట్స్ రాశారు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్, ఎందుకంటే నేను సాటిస్ఫై కాలేదు. బికాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హెస్ నాట్ గాన్ క్లియర్లీ, is a bit and parcel is gone. But God is gracious. What he wanted to say, what he did wanted to inform to the people, he done it. So, what is the message that I wanted to share with you when you people are coming over here? In that, I must inform that thousands of people are watching. తర్వాత రేపొద్దున నాకు చెప్పద్దు, మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా, దీని గురించి నేను సిద్ధపడలేదు అని అంటే నేను దానికి రెస్పాన్సిబిలిటీ కాదు. ఎందుకంటే వెన్ ద కెమెరా ఈజ్ ఆన్, ఇట్స్ గోస్ ఇన్ ఎ లైఫ్. మనకు ఆ ప్రోగ్రాంలో కట్ చేసి ఎడిటింగ్ చేసి దాన్ని ప్రజెంట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. నౌ ఇట్స్ గోయింగ్ లైవ్ అండ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్. అండ్ పీపుల్ నౌ దే ఆర్ ఆన్ ద లైన్ నౌ. మనతో కంటిన్యూగా ఇక్కడ కూర్చున్న వారికంటే కూడా ఎక్కువ మంది ఆన్లైన్లో ఉన్నారు ఇప్పుడు. దే ఆర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్. మరి ప్రియమైనటువంటి వాళ్ళారా, కాబట్టి చర్చ్ ఫ్యామిలీకి నేను కోరుకునేది ఒకటే, ప్రభువు సన్నిధానానికి వచ్చే ముందు సిద్ధపడాలా. మనం సిద్ధపడకుండా ప్రభు సన్నిధానంలోనికి మనం రాలేము. మన యొక్క ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆ యొక్క అంతరాత్మ మనల్ని నడిపించదు. ఒక వంట వండాలంటే స్త్రీలు చూసినట్లయితే ఇంట్లో లాట్ ఆఫ్ ప్రిపరేషన్. ఒక బిర్యానీ చేయాలంటే ఇమీడియట్గా పోయి 10 నిమిషాలలో బిర్యానీ చేసేది కాదు. దానికి ఒక ప్రిపరేషన్ అనేది ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ అన్నీ కూర్చుకొని రెడీ పెట్టుకొని దాన్ని కలిపి దాన్ని ఒక దగ్గర పెట్టి ఎంతో ప్రిపరేషన్. ద సో మచ్ ఆఫ్ ప్రిపరేషన్. అదేవిధంగా దేవుడు కూడా కోరుకుంటున్నాడు, నా యొక్క సన్నిధానంలోనికి వచ్చినప్పుడు మీరు జాగ్రత్త. నేను ఇక్కడ నిలబడి నేను వాక్యం చెప్తున్నాను. యు మే ఆస్క్ మీ, ఎంతవరకు మీరు దీని కొరకు ప్రిపేర్ అయ్యారు అని. నేను దేవుని సన్నిధానంలో నిలబడి చెప్తున్నా, ఐ ప్రిపేర్ ఎ లాట్. పొద్దుటి నుంచి నేను కూర్చుంటా,
వీక్ అంతా కూడా ఒక సబ్జెక్ట్ మీద కూర్చుంటాను నేను. దేవుని యొక్క పాదములను పట్టుకొని అడుగుతా, ఇది నాది కాదు నేను చెప్పేది, ఇది దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడైతే గోజాడి గాడ్ టెల్ మీ, రివీల్ టు మీ, దెన్ యూ విల్ స్పీక్ టు అస్. ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ రిక్వైర్డ్. అందరు అనుకుంటారు కదా, మీరు ఏం చెప్పవాలనో ఆ టైంలోనే నేను పరిశుద్ధాత్మ దేవుడు నీకు నోట్లో పెట్టేసి మాటలు మాట్లాడతారు. దేని గురించి చెప్పారు అది? ఎప్పుడైతే మనము అకస్మాత్తుగా మనల్ని పట్టుకొని పోలీసులో ఎక్కడనో మనం చేయవలసినటువంటి సువార్త చేయనటువంటి ప్రదేశంలో చెప్పుచున్న సమయంలో నీకు ఏమి చెప్పవలనో నువ్వు ప్రిపేర్ ఉండవు. కాబట్టి ఆ టైంలో ప్రభువు ఇస్తాడు. కానీ దేవుని యొక్క వాక్యంకు వచ్చే ముందు ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రిపేర్ కావాలి. ఇప్పుడు మనోళ్ళు కూడా 7 మంది మరి దేవుని సన్నిధానంలో వాక్యంను తీసుకొని వస్తున్నారు గుడ్ ఫ్రైడే. నేనేమంటున్నానంటే ప్రిపేర్, మోకాలు వంచాల. ప్రార్థన అనగానే ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోండి, రెవరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రార్థన అనగానే నేను చెప్పలేదు అనుకోని మీకు ఎవరు చెప్తారు? నేను గైడెన్స్ ఇవ్వలేదనుకోని మీకు ఎవరు గైడెన్స్ ఇస్తారు? నేను ఒక స్పిరిచువల్ ఫాదర్గా ఉన్నా కాబట్టి ఆ కన్సర్న్తో మీతో నేను చెప్తున్నాను. వెన్ దే సే ప్రేయర్, కమ్ డౌన్, మోకరించు. కంపల్సరీ మోకరించినటువంటి పరిస్థితి ఒకవేళ ఉంటే నీ యొక్క అది దేవునికి తెలుసు. బట్ వెన్ దే సే ప్రేయర్, మోకాలు లేనట్లయితే నిలబడి చిన్న కలెక్టర్ల దగ్గరికి పోయి చిన్న వాళ్ళ దగ్గరికి పోతేనే వెన్ వీ గో టు ద హయ్యర్ అథారిటీస్ వీ గివ్ సో మచ్ ఆఫ్ రెవరెన్స్ అంటు దెమ్. ఈజ్ అ కింగ్ ఆఫ్ కింగ్, ఈజ్ అ లార్డ్ ఆఫ్ లార్డ్, క్రియేటర్ ఆఫ్ ఆల్ ద యూనివర్స్. వెన్ వీ ఆర్ అప్రోచింగ్ హిమ్ వీ మస్ట్ బీ కేర్ఫుల్. ఇది చెప్పవలసిన బాధ్యత నాది ఉన్నది. We must. When people say, let us we pray, మోకాల ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. హృదయం కూడా ఆ విధంగా ఉంటేనే కదా మనం మోకరిస్తాం. ప్రార్థన అనగానే ఐ సరెండర్. ప్రార్థన అనగానే ఇది నాకు సంబంధించింది కాదు ప్రభువా, నేను చేయలేనటువంటి పరిస్థితి ఇది. ప్రార్థన కానీ అంటే మన యొక్క నిస్సహాయ స్థితిని ప్రభు ముందు మనం ఉంచుతాం. మన యొక్క బలహీనమైన పరిస్థితిని ప్రభు ముందు ఉంచుతాం. మన యొక్క చేయజాలనటువంటి పరిస్థితిని ప్రభు ముందు ఉంచుతున్నాం. దాని కొరకే ప్రార్థన అంటాం. ప్రార్థన అనగా ప్రభువా నీవే నాకు దిక్కు, యు ఆర్ ఓన్లీ అవర్ రిసోర్స్, యు అలోన్ కెన్ ఏబుల్ టు రెస్క్యూ మీ. దట్స్ అ క్రై. ప్రార్థన అంటే ఏంటి? అది మనం ఏదో తీసుకోవద్దు. ప్రార్థన అనగానే ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, ఇట్స్ నాట్ అవర్ బిజినెస్, ఇట్స్ గాడ్స్ బిజినెస్. వి సరెండర్ అండ్ వీ లుక్ టు ద లార్డ్. చాలా మటుకు నాకు చాలా సంతోషం ఏంటంటే మన యొక్క సంఘంలో మరి భక్తులు వచ్చి ప్రార్థన చేసినటువంటి అంశాలలో ప్రతి దాంట్లో కూడా ప్రభు మనకు సహాయం చేసి ఆయన యొక్క మార్గంను చూపించినాడు, ఆయన విజయమును దయచేసినాడు. చెప్పండి, ఒక్క ప్రార్థన మీరు చెప్పండి, కొన్ని సంవత్సరాల నుంచి ఇది దించినటువంటిది ఏదైనా మన దాంట్లో ఉందా? చెప్పండి. ఐ గోట్ ఆల్ రికార్డ్ నా దగ్గర. ప్రతిదీ దేవుడు ఆన్సర్ చేస్తున్నాడు. మన యొక్క బాష్ప బిందువులు ఆయనకు తెలుసు, మన హృదయంలో వేదన ఆయనకు తెలుసు, మనలో ఉన్నటువంటి శ్రమ ఏంటిదో ఆయనకు తెలుసు, మనం పడుతున్నటువంటి కష్టం ఏంటిదో ప్రభువుకు తెలుసు, మనం వెళ్తున్న మార్గం ఏంటిదో ప్రభువుకు తెలుసు, మన హృదయంలో ఏ విధంగా అలజడిలో ఉన్నాయో ప్రభువుకు తెలుసు. అది ప్రభువు ఆన్సర్ ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, క్రైస్తవ జీవితంలో మనం ఈ శ్రమల దినంలో మనం వెళ్చిన సమయంలో మనం ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేయాలి. చక్కగా గ్రో మీటింగ్లు జరుగుతున్నాయి. ఒక్కొక్క వారంలో రెండు ప్లేసెస్లలో బుకింగ్ చేసేసారు. మరి భక్తులు దేవుని వాక్యం మనం అందిస్తున్నారు. మరి దేవుని యొక్క బిడ్డలు చక్కటి ప్రార్థనలు చేస్తున్నారు. కలిసినటువంటి వారు చక్కటి ప్రార్థనలు పాటలతో దేవుని ప్రస్తుతిస్తున్నారు, స్తుతిస్తున్నారు.
జస్ట్ 1.5 అవర్, మ్యాక్సిమం 2 అవర్స్ చేసుకొని అందరం తృప్తికరంగా వెళ్తున్నాం. దేవుడు అనుగ్రహిస్తున్నారు. నేను ఏంటంటే చిన్నపిల్లలు గల్ల వాళ్ళు చాలా ఫ్యామిలీస్ మన దాంట్లో ఉన్నారు. పాపం వాళ్ళకి కష్టమే, కానీ వీలున్న వారందరూ కూడా ఉద్యోగంలో లేనటువంటి సమయంలో రండి, ఈ శ్రమల దినములలో ప్రభు ఏర్పాటు చేసిన దాంట్లో మనం పాల్గొని ప్రభు యొక్క సన్నిధానంలో ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ శ్రమల దినాలలో మనం కొన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి మనకు జ్ఞాపకం చేసుకునేందుకు. ప్రతి ఒక్క ఈ యొక్క ధర్మాలలో వారు ఒక సపరేట్ ఒక సీజన్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ముస్లిమ్స్కి వెళ్ళినట్లయితే వాళ్ళు ఒక సమయం, బక్రీద్ అనే సమయంలో వాళ్ళు వెళ్ళి ఆ యొక్క రోదన చేస్తుంటారు. వాళ్ళు ఆ వేదన పడుతుంటారు. అక్కడ మన ఊర్లలో పీర్ల పండుగ ఉంటుంది, కొరడాతో కొట్టుకుంటారు, రక్తం గారేటట్టు కొట్టుకుంటారు. ప్రభు సన్నిధానం అంటే వాళ్ళ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో అనుకొని వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. రక్షణ రావాలా, మాకు విమోచన రావాలా, మమ్మల్ని ఈ దాంట్లో నుంచి బాధలో నుంచి బయటకు తీసుకొని రావాలా అని పెడబొబ్బలు పెడుతుంటారు, ఏడుపు సహకరిస్తుంటారు, మాట్లాడుతుంటారు, ఏడుస్తుంటారు, ఘోష ఏడుస్తుంటారు. అటువంటి పరిస్థితి ఉన్నది. మన క్రైస్తవ జీవితంలో కూడా మనకు పశ్చాత్తాపం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆనంద్ ఇంట్లో ఇది మాట్లాడుతున్నప్పుడు ప్రభు నాతో చెప్తున్నాడు, ఈ మాట మళ్ళీ ఆదివారం నువ్వు మాట్లాడాలి. పశ్చాత్తాపం పొందుకోవాలా, మనసులో ఆ విచారణ రావాలా, మనసులో ఆ కన్విక్షన్ అనేది రావాలా. వి మస్ట్ రిపెంట్. యేసు ప్రభుల వారు తన సేవ ఆరంభించినప్పుడు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది ఏమంటున్నాడు? మారు మనసు పొందుకున్నాడు. John the Baptist, when he started his ministry, he said, repent, the kingdom of God is near. Very clear message. No changes. Repent. మారు మనసు అనేది మనకు కావాల్సినటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది. క్రిస్టియన్ జీవితంలో మారు మనస్సు, పశ్చాత్తాపం, బాధ, వేదన అనేది రావాలి. ఇక్కడ దేవుని యొక్క మాట మరి చక్కగా స్వరూప పాప అనుకుంటా చదివి, మీరు నన్ను ఏం చేస్తున్నారట? మీ యొక్క ఆ యొక్క కార్యములతో నన్ను ఏం చేస్తున్నారు? నన్ను అవస్థ పెడుతున్నారు, నన్ను బాధిస్తున్నారు. మీరు చేసేటటువంటి కార్యములతో నన్ను విసిగిస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, నన్ను విసిగించేస్తున్నారు. మీ పాపములన్నీ మనం చేరిపోయి ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క మాట చెప్తున్నది, ప్రతి దాంట్లో కూడా మనిషికి మారు మనసు కావాలి. దేవుడు చెప్పినటువంటి మార్గం ఇది. ఎప్పుడైతే మనకు మారు మనస్సు అనేది ఉంటుందో అటువంటి వారే, మారు మనసు పొందుకున్నటువంటి వారే, రిపెంటెడ్ పీపుల్ ఓన్లీ విల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. గ్రాంటెడ్ కాదు అది. దేవుని యొక్క మాట చెప్తున్నది అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనంలో, అజ్ఞాన కాలమందు అంటే జ్ఞానం లేనటువంటి సమయంలో దేవుడట చూచి చూడనట్టుగా ఉన్నాడట. చూచి చూడనట్టుగా ఉంటారు కొందరు. మనల్ని చూస్తూ అంటే చూచి చూడనట్టుంటారు అన్నట్టు. దేవుడు కూడా అట్లా చూచి చూడనట్టు ఉండేనట. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది ఆజ్ఞ. ఇప్పుడు మారు మనసు అనేది నాట్ ఆప్షన్. ఇట్స్ నాట్ ఆప్షన్ నా, ఇట్ ఈస్ కంపల్సరీ. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్ నా. వి మస్ట్ రిపెంట్. సాధు సుందర్ సింగ్ గారు ఆ టిబెట్ ప్రాంతంలో వెళ్తున్నారట. ఆయన సాధు, ఆ సాధులతోనే వెళ్ళేవాడట. అక్కడ ఒక విచిత్రంగా చూస్తున్నాడట. దూరం నుంచి చూస్తుంటే
చాలామంది భక్తులందరూ కూడా ఒక సాధువును మొత్తం చుట్టుకొని ఉన్నారట. దూరం నుంచి సాధు సుందర్ గారు చూస్తూ ఉంటే ఆయన ఎవరినో ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తున్నదట. దగ్గరికి వెళ్ళిండట సాధు సుందర్ సింగ్ గారు ఆ యొక్క ఋషి దగ్గరికి వెళ్ళిండట. ఏంటిది, ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఇంతమంది శిష్యులు వస్తున్నారు, జనములు తండోపతండంగా అక్కడికి వస్తున్నారు, ఏమిటి విశేషం, ఈయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఈయనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆకర్షణ ఏంటి, ఈ ప్రజలనందరినీ ఈయన ఈ విధంగా ఆహ్వానించుకుంటున్నాడు అని ఆ యొక్క ఎంక్వైరీ మైండ్తోని సాధు సుందర్ సింగ్ గారు అక్కడికి వెళ్ళినారు. అక్కడికి వెళ్ళగానే ఆయన ఓ ఋషి కూర్చొని ఈ చేతు అమాంతంగా తీసుకొని తల మీద పెట్టేసుకున్నాడు. ఆయన చేతి ఎట్లా అయిపోయిందంటే ఇక్కడ నుంచి ఇటు అట్ట గట్టేసిపోయింది. స్కెలిటన్ ఉన్నది, బొక్కలు ఉన్నాయి అంతే. ఆ చేతు అనేది ఈ తల శిరస్సు మీద అట్లనే ఉన్నది. దాన్ని ఆయన తీయలేడట. అయ్యా ఎందుకు అని అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన చేతు అట్లనే పెట్టేసేసుకున్నట. ఎందుకు? జస్ట్ హీ వాంటెడ్ టు గో అవుట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ సిన్ఫుల్ థింగ్స్, వాట్ ఎవర్ ద సిన్స్ హీ హస్ డన్ విత్ హిస్ హ్యాండ్స్. He went to one of these saints and he asked this, ఈ చేత్తోని I done so many foolish things. I stole something. I killed people. What shall I do? అని ఆ సాధువుని అడిగితే ఆ సాధువు మహారాజు ఈయనకు చెప్పిడట, ఆ చేతి ఏదెత్తున్న చూడు, అది తీసుకొని తల మీద పెట్టేసేసుకో, దాన్ని ఎప్పుడు ఉపయోగించకన్నాడట. ఆ మాటను తెలుసుకొని ఇదే నాకు ప్రాయశ్చిత్తం, ఇదే నాకు పశ్చాత్తాపం, ఇదే నాకు శిక్ష అనుకొని ఆయన తల మీద పెట్టుకొని వస్తున్నాడు. సంవత్సరాల తరబడి ఇప్పుడు ఆ చేతు తీయాలంటే ఇట్స్ నాట్ కమింగ్. చేతు అట్లనే ఉంది. జనులు తండోపతండాలుగా వస్తున్నారు ఆయనను చూసేందుకు. ఆయన కళ్ళు మూసుకున్నాడు, చేతి పెట్టేసాడు. సాధు సుందర్ సింగ్ గారు వెళ్ళారు. చాలాసేపు కూర్చున్నాడు అక్కడ. ప్రజలందరూ వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా సాధు సుందర్ సింగ్ గారు అడిగారు ఆయన, మరి ఏంది నువ్వు ఈ విధంగా నీ చేయి తల మీద పెట్టుకొని ఉన్నావు కదా, మరి ఎట్లా అంటే ఆయన ఏమన్నాడంటే, నేను ఈ చేత్తో ఎన్నో పాపాలు చేసిన, ఇప్పుడు ఈ చేతుని నేను విడిచిపెడితే మళ్ళీ అది పాపంకు పోతుంది. ఆ పాపంలో నుంచి నేను బయటకు వచ్చేందుకు నేను సాధువు దగ్గరికి పోతే ఆ చేతుని తీసుకొని తల మీద పెట్టుకోమన్నాడు. అప్పటి నుంచి ఈ చేత్తో పని చేసుడు బంద్ అయిపోయింది అన్నాడు. అంటే సాధు సుందర్ సింగ్ గారు అడిగినారు, అది బంద్ అయిపోయింది కరెక్టే, మరి నీ తలంపులు బంద్ అయినాయా అని అడిగాడు. అది బంద్ అయింది కరెక్టే, నీకేమన్నా మోక్షం వచ్చినట్టు నువ్వు ఫీల్ అవుతున్నావా? అది బంద్ అయింది కరెక్టే, నీకేమన్నా సమాధానం సంతోషం ఉన్నదా అంటే నువ్వు ఆ సంగతి నువ్వు అడగకు. అది ఈ జీవితంలో సాధ్యమవుతుందని నాకు నమ్మకమైతే లేదు, వచ్చే జన్మలో అవుతుందో లేదో కూడా తెలియదు నాకు, కానీ చెప్పినటువంటి మాటను మాత్రం నేను చేస్తున్నాను అన్నట. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు అన్నారట, దేవుడు నీకు చేళ్ళు కాతులు ఇచ్చిండి, ఇవన్నీ కూడా వీటితో ఏం చేయమన్నాడు, దేవుడు మేళ్ళని చేయమన్నాడు. ఈ చేత్తో చేసినటువంటి ఈ పాపములకు, ఈ చేత్తో చేసినటువంటి ఆ క్రూరములకు ఇప్పుడు నువ్వు ఈ చేతుని తీసేసి ఒకవేళ మంచిగా ఉంటే దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసినా నీ యొక్క పాపములకు కొద్దిగా ప్రాయశ్చిత్తం జరిగేది కదా, నువ్వు దాన్ని చేయకుండా నీ చేతు అని అట్లనే పెట్టుకొని దాన్ని కూడా నువ్వు ఏం పని చేయకుండా చేసినావు కదా అని చెప్తే ఆయన ఈ జీవితంకి ఇది చాలు, ఇక నేను ఎక్కువ నీతో మాట్లాడలేను, మీరు వెళ్ళొచ్చు అన్నాడట. తో మనుషులు ఏంటంటే ఈ ప్రాయశ్చిత్తం కొరకు ఎన్నో రకాలుగా వాళ్ళ యొక్క శ్రమలు పోతున్నారు, ఎన్నో రకాలుగా వాళ్ళ ప్రాయశ్చిత్తములు చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, మీరు చేసినటువంటి పాపములకు, మీరు సంకల్పించినటువంటి ఆ యొక్క అతిక్రమములకు ఖచ్చితంగా దేవుడు ఆయన ఈజ్ తరాజు అని చెప్పుకున్నాం కదమ్మా, తరాజులో పెడతాడు ఆయన. ఆయన ఊరుకోడు, నువ్వు పాపములు చేసినావు కదా, జావ్ కుష్బీనాయ్ వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపో అంటలేడు. దేవుడు ప్రతి దాంట్లో కూడా
పాపమునకు ఖచ్చితంగా దానికి వెల చెల్లించాల. నేను మరి ఆనంద్ ఇంట్లో నేను ఒక సంగతి చెప్పినాను. బ్రాహ్మణైన దగ్గరకు పోయిండట. ఏంటంటే స్కూటర్లో పోతామంటే పిల్లి వచ్చిందట అడ్డం, దాన్ని చంపేసిండట. చంపేయంగానే ఇది ఎక్కడ పాపం నా మీదకి వస్తుందో, మరి నరసింహారావు గారు ఉన్నారు కాబట్టి ఆయన కొరకు చెప్పాలా, ఈ ఎక్కడి పాపం నా మీద వస్తుందో అని బ్రాహ్మణుని దగ్గరికి పోయిండు. అయ్యా, నేను ఇట్లా స్కూటర్ మీద పోతా ఉంటే దాన్ని పిల్లి అడ్డం వచ్చింది, దాన్ని చంపేసిన, అది పోయింది నాకు దాని కింద, మరి ఇప్పుడు ఎట్లా, నేను ఏంటిది, ఇది పాతకం వస్తుందట కదా నాకు అని అడిగాడు. అంటే ఆ యొక్క బ్రాహ్మణుడు ఏం చెప్పిందంటే, ఒక 100 రూపాయలు తీసుకుపోయి ఆ గుడిలో వేసేయి, దానికి అయిపోతుంది అన్నాడట. ఆయన వెళ్ళిండు, 100 రూపాయలు వేసేసిండు, వచ్చేసిండు. అప్పుడు ఒక మాట అన్నాడట ఇంకొక ఆయన, సద్గురు. ఆయన ఏమన్నాడట, నువ్వు ఆ దానికి చంపిన దాని గురించి నువ్వేమన్నా చింత ఉన్నదా నీకు? నాకెందుకు చింత? నీకేమన్నా విచారం ఉన్నదా నువ్వు చంపిన దానికి? నాకెందుకు విచారణ? 100 రూపాయలు ఇచ్చేసిన కథం అయిపోయింది. అప్పుడు ఆ సద్గురు అన్నాడట, నీకు ఆ బాధ లేదు. ఆ పిల్లిని కలిగినటువంటి తల్లికి ఎంత రోదన ఉంటుంది, ఆ పిల్లితో ఉన్నటువంటి సావాసం చేసినటువంటి వేరే పిల్లిలకు ఎంత దుఃఖము, వాటి యొక్క శ్రమ ఎంత, వాటి యొక్క వేదన ఎంత, వాటి యొక్క భారం ఎంత, వాటికి ఉన్న కష్టం ఎంత, దాని గురించి ఒకసారి నువ్వు ఆలోచన చేసినవా? 100 రూపాయలు ఇచ్చేసి పడేసేసి వెళ్ళిపోతున్నావు. లేదు. దానికి క్షమాపణ ఏ విధంగా పొందుకోగలుగుతాం? ఏ విధంగా మనం దాని నుంచి బయటకు రాగలుగుతాం? ఇక్కడ దేవుడు కూడా మన పాపముల నిమిత్తమై ఆయన కుమారుని పంపించినాడు. ఆయన శ్రమ పొందినాడు. ఒక్కొక్క పాపం ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసినట్టయితే మన పాపములకు మనపై ఆ యొక్క ముండ్ల పొద పెట్టాల్సినటువంటి వాళ్ళు, మనకు ఆ చేతుల మీద ఆ యొక్క మేకులు కొట్టి రక్తంతో కారవలసినటువంటి పాపాలు మనకి, సిలువ యాగంలో మరణించవలసినటువంటి వారం, ఏమాత్రం కూడా జీవం ఉండే చనిపోయేటటువంటి పరిస్థితి మనకు ఉన్నటువంటి పాపములకు, మనం చేసినటువంటి ఘోరమైనటువంటి పాపములకు అటువంటి ఆ యొక్క శిక్ష మనకు పొందవలసినటువంటి వారం. మీరు ఎన్ని పాపాలు చేసారో తెలియదు నాకు, ఐ డోంట్ నో, నాకు తెలియవలసిన అవసరం కూడా లేదు. నేను ఎందుకు అంతగానం ఖచ్చితంగా తెలుస్తున్నానంటే, నేను క్రైస్తవ జీవితంలోనికి రాకముందు, యేసు ప్రభువుని తెలియనక ముందు నేను ఎంతో గొప్ప భక్తుని. ఎంత గొప్ప భక్తుని అంటే మీకు తెలియదు. అది మీరు ఏం చేసిర్రో, మరి నరసింహారావు గారు ఎన్ని గుడులు కట్టిండో తెలియదు నాకు. నేను ఈ యొక్క క్రీస్తులోనికి రాకముందే నేను గుడిలు గోపురాలు కట్టేసిన. నేను కట్టిన తర్వాత మా ఊర్లో మా పొలంలో మళ్ళీ దేవునిలోనికి వచ్చిన తర్వాత నన్ను తీసేసేందుకు నా వశం కాలేదు. ఎందుకు? ప్రజలు. ఇప్పుడు నువ్వేమైనా చేస్తావు, కట్టిన దాన్ని తీసివేయవు. అప్పుడు నా జ్ఞాపకం చేసుకొని నా హృదయంలో ఎంత వేదన పడ్డా అంటే మీకు తెలియదు. అది ఐ రిగ్రెట్ లార్డ్, ఇన్ మై వీక్నెస్, ఇన్ మై ఫూలిష్నెస్, బిఫోర్ ఐ నో యూ ఫాదర్, బిఫోర్ ఐ కమ్ టు యూ లార్డ్, దీస్ ఆర్ ఆల్ ద హీనియస్ థింగ్స్ హ్యావ్ డన్. ఆ పోతరాజులతో ఉరికేవాడిని నేను కూడా. అంత విధంగా నేను దాంట్లో ఉన్నటువంటి వ్యక్తిని. ప్రభు నన్ను పట్టుకున్నాడు. అప్పుడు ఒక్కొక్క పాపము చూసినప్పుడల్లా కూడా మనసులో ఏమంటుంది తెలుసా? జివ్వమంటుంది. ప్రభువా క్షమించు, ఇది నాకు అందనటువంటిది అని మొరబట్టుకున్న గట్టిగా నేను. పశ్చాత్తాపం. మనిషికి పశ్చాత్తాపం లేనిది ఆ పాపములు క్షమించబడి. ఈనాడు పేపర్లో రాశారు ఈరోజు, సారీ అనేది చాలా ఊచ పదం అయిపోయిందట కెనడా దేశంలో. ప్రతి ఒక్కరు కూడా ఏమి వాళ్ళు తప్పు చేయకుండా, తప్పు చేసినా కెనడాలో అందరూ సారీ చెప్తారట. ఒకవేళ స్కూటర్కు, ఒక మోటార్ బైక్కు, ఒక కారుకు ఒకవేళ అడ్డం ఎవరైనా వచ్చినా వాళ్ళకు వీళ్ళే సారీ చెప్తారట, వాళ్ళు చెప్పకముందే.
అంత సారీ చెప్పేటటువంటి కంట్రీ ఓన్లీ కెనడానట. అలా రాస్తున్నారు, భారతదేశంలో ఒకవేళ కారు మీద పోతా ఉంటే సైకిల్ అయినా దేంట్లోనైనా వచ్చేసిందంటే మనం ఏమంటాం? తిట్టేదానికంటే ఇంట్లో చెప్పేసినావా అంటాం, ఇంట్లో చెప్పేసుకొని వచ్చినావా అంటాం. అట్లా మాటలు మాట్లాడతాం కిటికీ తిప్పి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారట, సారీ అంటున్నారట. ఒక అమ్మాయి వెళ్ళిందట, ఇది ఎంతమంది కరెక్టో కాదో అని కావాలని ఆ యొక్క షాపింగ్ మాల్లో అందరికీ తగులుకుంటా పోయిందట ఇట్లా కావాలని. అందులోనట 80 మంది ఈమెకే సారీ చెప్పారట. ఈ గవర్నమెంట్ కూడా ఏమైపోయిందట, విసికి పొందిపోయి ఇది లాభం లేదని ఒక గవర్నమెంట్ రూల్ పాస్ చేసిందట. అన్నిటికీ సారీ చెప్పొద్దు, ఈ దానికి మాత్రం సారీ చెప్పాలా, వీటికి మాత్రము ఖచ్చితంగా పేమెంట్ చేయాలని చెప్పారట. అది మీరు వెళ్ళి గూగుల్లో కొట్టుకోండి కెనడా గురించి. క్రైస్తవ జీవితంలో కూడా మనది ఎట్లయిపోయిందంటే సారీ. క్రైస్తవ జీవితంలో కూడా మనది ఎట్లయిపోయిందంటే రావాలా సారీ, లార్డ్ ఐ డిడ్ దిస్, సారీ, మళ్ళీ వస్తాం సారీ, మళ్ళీ వేస్తాం సారీ. ఎందుకు ఇట్లా అవుతుంది తెలుసా? ఎందుకైతుంది తెలుసా? పశ్చాత్తాపం లేదు కాబట్టి. పశ్చాత్తాపం లేదు కాబట్టి. పేతురు యేసుప్రభును 3 సార్లు నాకు తెలియదు ఆయన ఎవరో, నాకు తెలియదు ఆయన ఎవరో, నాకు తెలియదు ఆయన ఎవరో 3 సార్లు అవగానే ఆ యొక్క కోడి ముమ్మారు కూర్చుంది. అప్పుడు పీటర్ ఏం చేసిండమ్మా? పీటర్ ఏం చేసిండట? పక్కకు తిరిగి చిన్న పిల్లవాని వల్లే ఈ క్రైడ్, రోదన చేసిండు. నా ప్రభువును, నేను ఆయనతో తిరిగినటువంటి వాడిని, నేను ఆయనతో కలిసినటువంటి వాడిని, ఆయనను నేను ముమ్మారు ఎరగనని పలికినాను అని హృదయంలో వేదన పడ్డాడు. వేదన. దేవుడు క్షమిస్తాడు, కానీ నాట్ కండిషనల్ కాదు అది, నాట్ అన్కండిషనల్. గాడ్ సేస్ దట్ పాపము అనే దాన్ని యు మస్ట్ రికగ్నైజ్ ఇట్. We must recognize what actually we have done. What the transgression or a sinful activity or a deviation we have done. We must recognize it. We must recognize it. ఈ యొక్క దాన్ని మనము గుర్తించనంత వరకు ప్రియమైనటువంటి వార్లారా మనము ఆ దాని గురించి మనం బాధపడలేము. దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చినప్పుడు మోకరించి దీన్ని పట్టుకోవాలి గట్టిగా మనం. దేవా నన్ను క్షమించు, ఫలాన్ పాపం నేను చేసిన, దాని గురించి నేను విచారిస్తున్నా ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నా హృదయంలో రోదన ఉన్నది ప్రభువా, నా హృదయంలో బాధ ఉన్నది ప్రభువా, నా హృదయంలో ఆ యొక్క తీవ్రమైనటువంటి అలజడి ఉన్నది ప్రభువా, నా హృదయంలో అది వేదన ఉన్నది ప్రభువా, నీకు అతిక్రమంగా నేను చేసినాను ప్రభువా, నీకు దోషంగా నేను చేసినాను ప్రభువా అని దావీదు 51వ కీర్తనలో ఈ desperately with grieving heart, with beating himself, and he cried to the Lord, Lord forgive me, Lord forgive me. ఒకవేళ అటువంటి పశ్చాత్తాపం కలిగితే, if we get that repentance in our heart, then we never go and do the same thing again. We never go and do the same thing again. పశ్చాత్తాపం కరువైంది. పశ్చాత్తాపం గురించి చెప్పేటటువంటి భక్తులు కూడా కరువైపోయారు. ఆల్ దే విల్ సే నేమ్, ఫేమ్, వెల్త్. దానికంటే పెద్ద వెల్త్ ఇది పరలోకం యొక్క ట్రెజర్. ఇది మీరు
ఇది గమనించుకున్నట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళ సుంకరి కళ్ళు కూడా తెరవలేదు మీదికి. ఏం చేస్తున్నాడు పాప? రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఈస్ బీటింగ్ హిస్ బ్రెస్ట్ అండ్ ఈస్ క్రైయింగ్ టు ద లార్డ్, దేవా ప్లీజ్ ఫర్గివ్ మీ ఫాదర్, ఫర్గివ్ మీ, ఫర్గివ్ మీ. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ in a Christian life. If you wanted to go in advance, this is the very important thing, we have to do it. అది దేవుడే కలుగజేస్తాడట. ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ విల్ గివ్ ద రిపెంటెన్స్ టు అవర్ హార్ట్స్. ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ నా జీవితంలో జరిగింది. నేను తప్పిదములు చేసినప్పుడు ప్రభు ఏం చేస్తుండే తెలుసా? నా మీద శిక్ష నీయకుండా చేస్తుండే. శిక్ష పడనీయడు మన ప్రభు. ఆయన ఆ మనిషిని జయించుకోవాలంటే దేవుని యొక్క తరీకలే వేరు, ఆయన మార్గాలే వేరు. నేను చేసిన దానికి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ అండ్ ఫాల్ అపాన్ మీ. కానీ దేవుడు చెప్పడ్ మార్కే హీ విల్ గివ్ ద బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ మనం పొందుకున్న తర్వాత హృదయంలో ఏమవుతుంది తెలుసా? జీవమని కొట్టుకుంటుంది. దేవా, నిన్ను నేను ఇంత బాధ పెట్టినా, నిన్ను శ్రమ పెట్టినా, నేను ఇంత ఆయాసం చేసిన, నిన్ను ఈ విధంగా ఎంతో కనికరం లేకుండా చేసిన ప్రభువా, నా దోషములు నా ముందే కనిపిస్తున్నాయి ప్రభువా. ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ విల్ మేక్ యువర్ హార్ట్ టు రిపెంట్. అది నా జీవితంలో ఎన్నో మార్లు జరిగింది. నాకు తెలుసు నేను చేసిన దానికి ఏం పొందుకోవాలని నేనేం పొందుకున్నా. అది ఆయన యొక్క తరిక, ఆయన యొక్క పర్పస్, ఆయన యొక్క ప్లాన్ అండ్ ద పర్పస్ టు డ్రా హిస్ చిల్డ్రన్ అన్ టు హిమ్సెల్ఫ్. ఆయన మళ్ళీ ఒకడు కొట్టిండి అనుకో మనం చేసిన దానికి, ఆయనను మనం ఇక ముఖం కూడా చూడకుండా ఇంకా దాంట్లో అధికంగా వెళ్ళిపోతాం. ఎట్లయినా సార్ శిక్ష, ఎట్లయినా కొడుతూనే ఉంటాడు ఆయన, ఎట్లయినా మనం పొందుకోవాల్సిందే. కానీ దేవుని తరీక అది కాదు. He will give you the blessing. Then you will aware that, yes Lord, forgive me. Yes Father, I know this is the one I've done. దావీదు is crying. ఎప్పుడమ్మా 51వ కీర్తన ఎప్పుడు రాసిండు? అది ఎప్పుడు రాసిండు? ఏ సందర్భంలో? సగమేనమ్మా అది ఓన్లీ సగమే. అందులో రాసిండ్రు సగమే. అది దావీదు 51వ కీర్తనలో జరిగినటువంటి ఉద్ధాంతం అంతా కూడా బత్షెబాతో పాపం చేసినప్పుడు చేసేది కాదు. అది ఓన్లీ సగమే. హత్య, ఆయన హత్య కూడా చేశాడు. బత్షెబా యొక్క భర్తను చంపేపించాడు, తట్టుకోలేకపోయాడు. ఈజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. హీ డన్ సో మెనీ దీస్ థింగ్స్. హిస్ హార్ట్ ఈజ్ రెస్ట్లెస్. మీదికి గాంభీర్యత, గట్టి కూర్చున్నాడు. దేని మీద? సింహాసనం మీద. నేనే రాజును. నాతాను వచ్చిండు, స్టోరీ చెప్పిండు. ఎవరైనా ఇమ్మీడియట్గా తీసుకురా, ఇప్పుడే నేను ఆయనను శిక్ష విధిస్తా. నాతాను చెప్పిండు, యు ఆర్ ద వన్. ఏం చేసిండు దావీదు? ఒడిశాల చాకు బాకు బల్లెము తీసిండా? గజ 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 వణికిపోయిండు. ఈజ్ అ కింగ్ ఆఫ్ ప్రైడ్. కాళ్ళు చేతులు వణుకుడు మొదలు పెట్టేసినాయి. ద మ్యాన్ ఆఫ్ గాడ్ కేమ్ అండ్ హీ టోల్డ్ యూ, దట్ ఈస్ ద వన్. విత్ ట్రెంబలింగ్, కాళ్ళు చేతులు వణుకుతా ఉంటే ప్రభు సన్నిధానికి వెళ్ళి రాశాడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది. నేను పాపంలో పుట్టినటువంటి వాడిని, పాపంలోనే నా తల్లి నన్ను జన్మించింది. నన్ను కడుగుము ప్రభువా. నేను పశ్చాత్తాపడుతున్నా, దీని విషయంలో బాధపడుచున్నా, దీని విషయంలో నా హృదయంలో వేదన కలుగుచున్నది. నేను చేసింది నా కళ్ళ ముందు స్పష్టంగా ఉంది. ఇది చేసినటువంటి పని ఇది తప్పు ప్రభువా. ఇది చేసినటువంటి కార్యం ఏమాత్రం కూడా సరి అనేది కాదు ప్రభువా. ఇది నా దృష్టికి, నీ దృష్టికి ప్రభువా ఇప్పుడు ఎంతో విరోధంగా ఉంది ప్రభువా. కన్ఫెషన్.
Without confession, our sins will not going to be forgiven. దేవుడు ఫర్గివ్ చేస్తాడు, ఏమున్నది, వెళ్ళి సారీ చెప్పాలి అంతే. గాడ్ సీస్ దట్ యువర్ కన్ఫెషన్. దేవుడు నీ యొక్క రిపెంటెన్స్ చూస్తాడు, దేవుడు నీ టర్న్ బ్యాక్ చూస్తాడు, దేవుడు నీ యొక్క అసహ్యత చూస్తాడు. ఆ యొక్క పాపంలో ఏ విధమైనటువంటి అసహ్యత కలిగింది నీకు అందులో, అది ఇంపార్టెంట్. వితౌట్ సేయింగ్ దట్ హీ విల్ నాట్ గోయింగ్ టు ఫర్గివ్ యూ. గాడ్స్ లవ్ ఈజ్, దేవుని యొక్క ప్రేమ, ఇట్ ఈస్ ఏ నథింగ్ టు డూ. He gives the love to everyone. But when it comes to the forgiveness, it will always require these conditions to be met. First, we must recognize it and we must accept what the Lord says. Then we must repent about it. Then come to Him, confess it. Confession ఎప్పుడు? ఈ రెండు దాంట్లో వెళ్ళిపోయిన తర్వాత. అందుకే తల్లిదండ్రులు పిల్లలు ఏడుస్తూ ఉంటే ఏడవనియాలా, వాళ్ళకు బాధ తెలవాలా, వాళ్ళకు ఆ వేదన తెలవాలా, వాళ్ళకు ఆ శ్రమ తెలవాలా, వాళ్ళకు ఆ యొక్క లాస్ జరిగింది కదా, అక్కడ ఆ కష్టం జరిగింది కదా, దానిలో ఒక రోజు పూట భోజనం చేయకుండా పర్వాలేదు, సంధ్య మా తిండి పెట్టద్దు, జ్ఞాపకం ఉంచుకో, తెలవాలా. దే మస్ట్ నో ఇట్. పోనీ నా కుమారుడు అని ఎవరు అమ్మమ్మలు ఉంటారు కదా, వీళ్ళు సగం చేసేస్తారు. వాళ్ళు తల్లి స్ట్రిక్ట్గా పెడుతుంది, కానీ తాత వస్తాడు కదా, తాత వచ్చి ఏం లేదురా మీ అమ్మ అట్టనంటే పిచ్చిది ఉన్నది అని తినిపిస్తాడు. ఈయన కదా ఏం తెలుస్తుంది కదా. నేను కూడా ఇప్పుడే రెడీ అవుతున్నా, నేను అట్లా కావద్దని. ఎందుకంటే నేను ఇంకెక్కువ అన్నట్టు, ఎవరన్నా కొడతా ఉంటే దాని మంది తీసుకుపోయి పెట్టేస్తా పక్కకు. ఇప్పుడు అది కావద్దు, ఎందుకంటే దే మస్ట్ లర్న్. ఇప్పుడు వచ్చేటటువంటి పిల్లలు ఎట్టుంటారో ఇక నాకు తిరిగేది ఎట్టుంటుందో ఇక. ఎందుకంటే జర వయసులో ఉన్నప్పుడు పిల్లలు వచ్చేసిరనుకో మనం కూడా ఉరికొచ్చే వాళ్ళతో, ఏం ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మనం కష్టం కదా. కానీ ఇవన్నీ వచ్చేటివి దినాలలో. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ దేర్. ఎప్పుడు కూడా మన పిల్లలు ఏదైనా చేస్తే లెట్ దెమ్ రిపెంట్ అబౌట్ ఇట్, లెట్ దెమ్ బాధపడండి వాళ్ళ దాంట్లో, లెట్ దెమ్ కన్ఫెస్ అబౌట్ ఇట్, లెట్ దెమ్ నో వాట్ దే హావ్ డన్. అంటిలా అది కానందు మనం వాళ్ళను ఇడ్చిపెట్టద్దు. తిండి లేకున్నా పర్వాలేదు, 2 రోజులు బంద్ చేయండి భోజనం పెట్టకుండా, సావరు. నో, నథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపెన్. ప్రభు గివ్ దెమ్ 2 days నో ఫుడ్, లెట్ దెమ్ రియలైజ్ అబౌట్ ఇట్. మై ఫాదర్ హీ హస్ డన్ సేమ్ థింగ్. He has not given me food the entire day. And without any shirt and without any pant, we used to have mokalala. And the ladies who are going there, they are mocking at us. Shameful things, Then we realized we should not do that one. All my 5 brothers, we used to sit like that. Because we are naughty people, naughty children. We do all naughty things. My father, when he knows, he's done one thing. Undress and mokala med undala. Then, under the sun, then everyone will go from there, here and there. Oh, they laugh at us. Then we never is to do the same thing again. That is the one. We must recognize it. Unless until these things will not going to come, the true repentance won't be there. The true repentance won't be there. అందుకొరకే భక్తుడు చెప్తున్నారు, మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనిషికి మోక్షం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనిషికి మోక్షం. నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా, నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా. పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడు కరుణించులే నిన్ను కలకాలము. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసు నామం,
సంతోషించు ఈ నవోదయం. ఇట్స్ అ ఓల్డ్ సాంగ్. జిక్కి పాడింది. నో వి విల్ నాట్ గోయింగ్ టు గెట్ దీస్ సాంగ్స్. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. వాక్యం చెప్తున్నది ఇక్కడ. పరలోకమే ఏంటిది మనకు శాశ్వతం. పరలోక దేవుడే నిత్య జీవం. ప్రేమామయుడే ఆ పరమాత్ముడు. పదిల పరచులే నీ రక్షణ భాగ్యం. ఎన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనం. మరి మనకు మ్యూజిక్ ఉంటే చక్కగా పాడుకుంటాం ఇవన్నీ పాటలు. ప్రేమైనటువంటి వాళ్ళారా, నేను ముగించే ముందు ఒకటే ప్రభు చెప్తున్నాడు. when you come, ఎప్పుడు మనము we have to confess our sins. ప్రియమైనటువంటి వాళ్ళారా, దీపం పెట్టినప్పుడు చీకటి ఎక్కడ ఉంటుందమ్మా? ఉంటుందా? అది దీపం కిందనే చీకటి ఉంటుంది. దీపం చుట్టంతా వెలుగే ఉంటుంది. దీపం కింద చీకటి దాగి ఉంటుంది. అక్కడ ద మూమెంట్ మన యొక్క లైట్ ఆగిపోతే ఏది ముందు గురికొస్తుంది? చీకటి దూరం పోలేదు మన నుంచి. సంధ్యామాత్ మన నుంచి దూరం పోలేదు. అది ఎంత క్యాండిల్ ఉన్నది మనది వెలుగుతున్నది. క్యాండిల్ కిందనే ఉన్నది అది చీకటి. వెయిటింగ్ చేస్తున్నది ఎప్పుడు నీ యొక్క లైట్ ఆరిపోతుందో అప్పుడు నేను కమ్మేసేసాలా. ఇట్స్ నాట్ గాన్ ఫార్ అవే. ఈవెన్ దో నీ చుట్టంతా కూడా వెలుగున్నది, నీ కిందనే చీకటి రెడీగా ఉంది నిన్ను పట్టుకోవాలని. క్రైస్తవ జీవితంలో కూడా ఏమాత్రం కూడా మనకు చిన్న అతిక్రమం కాగానే లోపల ఉన్నటువంటి మనిషి కొట్టుకుంటుంది. అంత ఈజీ కాదమ్మా. నోరు దేశ ఒక మాట అన్నామనుకో, ఆ మాటతో ఒక మనిషి బాధపడ్డాడంటే ఆ వ్యక్తికి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఓకే పర్వాలేదు లేపు వెళ్ళండి అయితే కదా అందరితోనంటాడు. కానీ ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఆ పాపమును హృదయంలో పదిలపరుచుకుంటాడు. Once the word has gone out from your mouth, you will know never, you don't have anything to bring it back. It's gone. Gone. It's gone. That's why we must be very careful when we speak to the brothers, we speak to the sisters, when we speak to our wife, when we speak to our children, when we say certain things, they keep it in their heart. Even though they give you the bright smile, ఆయన అట్లా చేసిండు నాకు, ఆ సిస్టర్ అట్లా నన్ను అన్నది, ఆ బ్రదర్ నన్ను ఆ విధంగా మాట్లాడిండు. ఆయన మీద నాకు కోపం లేదు, కానీ ఆయన నన్ను ఈ విధంగానైతే అన్నాడు. ఇది పోదు. చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు. ఆ వ్యక్తి బాధపడుతున్నాడా, ఆ వ్యక్తికి ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఆ వ్యక్తి ఏమైనా ఇస్ ఫీలింగ్ సంథింగ్, వితౌట్ నోటీసింగ్ దీస్ థింగ్స్ జస్ట్ ఏడా పాడా మాట్లాడుతూనే ఉంటాం మనం. తప్పది. ఒక్కసారి నువ్వు ఒక సహోదరుని నువ్వు పోగొట్టుకుంటే యు నెవర్ గోయింగ్ టు గెయిన్ బ్యాక్. ఎప్పుడైతే పాపం అనేది మన హృదయంలో తెలిసిపోయిందో ద మూమెంట్ ఇట్ సెల్ఫ్, అదే సమయంలో అదే మూమెంట్లో లార్డ్ ఐ రికగ్నైజ్ ఇట్, I repent for this. I confess it. Forgive me, Lord. Forgive me. That we must say. ఒకవేళ అది సాధ్యం కాలేదు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ దినము పోకముందే, సూర్యుడు అస్తమించక ముందే, ఆ దినము దాటక ముందే we must repent. మన పడకల ముందు మనం అన్రిపెంటెడ్ హార్ట్గా మనం ఎప్పుడు పోవద్దు. ప్రియమైనటువంటి వారారా, జ్ఞాపకం ఉంచుకోండి. ఎందరో కొందరు నిద్రలోనే
పరదేశులము ప్రియులారా అన్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి దేవుడు అక్కడ తరుణం ఇచ్చిండు. రాత్రి వెళ్ళకముందే, జాము గడియక ముందే, దినము వెళ్ళకముందే, లార్డ్, దిస్ ఈజ్ ద వన్ ఐ స్పోక్. దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్, ఫాదర్. I remember it now. I acknowledge it. I confess it, Father. And I am grieving in my heart. Lord, forgive me. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒకవేళ ఆ పద్ధతిలో మనం వెళ్ళినట్లయితే, వెరోనిక పాప చదివింది, మన దేవుడు ఫెయిత్ఫుల్ గాడ్, ఈజ్ ఎ జస్ట్ గాడ్. He will forgive our sins and He will make us new. The first thing, immediately we have to confess it. If not, day వెళ్ళకముందు. Third thing, very important thing, if we cross these two, God has given one more opportunity. When we come into His presence over here, this is the last one. This is the last one. We have to confess. We have to confess. పట్టుకోవాలి. We have to confess. Father, forgive me. I've done. Father, forgive me. This is the one of the thing I've done. Father, I'm repenting about it. I'm grieving in my heart. Let you give your repentance unto me, so that my heart will come back into joyful thing. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నా హృదయంలో ఏం చేస్తుంది, నూతనంగా ఆ యొక్క హృదయంలో ఆ సంతోషంను కలుగజేయము, నాకు రక్షణ ఆనందము తిరిగి నాకు దయచేయము ప్రభువా. ఈస్ క్రైమ్, అండ్ అవర్ లార్డ్ విల్ డూ ఇట్. అవర్ లార్డ్ విల్ షూర్లీ విల్ డూ ఇట్. దట్స్ రీజన్ ఈ ప్రభు యొక్క సంస్కారం ఏర్పాటు చేయబడ్డది. టు కన్ఫెస్ అవర్ సిన్స్. ఈజ్ ఎ జస్ట్ గాడ్. He's a compassionate God. He'll never going to remember those things. మెటఫోరికల్లీ చెప్పిండు అక్కడ. మనమే జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన జ్ఞాపకం ఉండదా? బట్ ఏం చెప్తున్నాడు అంటే, ఈ జ్ఞాపకం చేసుకోనిగా నేను అని ఒక అష్యూరెన్స్ అనేది మనకి ఇస్తున్నాడు. తూర్పు నుంచి పడమర ఎంత దూరం ఉన్నదో అంత దూరం నీ పాపములు వెళ్ళిపోయినాయి నా కుమారుడా, డోంట్ వరీ. తప్పిపోయిన కుమారుడు వస్తున్నాడు అక్కడి నుంచి. ఏం చేసిండు? పొట్టు తింటామంటే హృదయంలో నొచ్చుకున్నాడు. నా తండ్రికి నేను ఆపోజిషన్గా పనిచేసిన, నా అన్నకు నేను ఆపోజిషన్గా పనిచేసిన, నాకు ఇచ్చినదంతా కూడా వ్యర్థంగా పాడు చేసిన, నా తండ్రి యొద్దకు వెళ్తాను నేను ఒక సేవకునిగా నన్ను పెట్టుకోమని అడుగుతాను, నీకు విరోధంగా తండ్రి నేను పాపం చేసినాను అని కుమారుడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? ఈజ్ గివింగ్ కన్ఫెషన్, ఈజ్ మేకింగ్ కన్ఫెషన్. ఫాదర్ ఏమన్నాడు? ఉంగరం తీసుకురా, వస్త్రం తీసుకురా. ఎందుకు? ఈజ్ కన్ఫెషన్. దట్ ఈస్ రిక్వైర్డ్. దట్ ఈస్ రిక్వైర్డ్. మరి ఈ సమయంలో మనం ప్రభు యొక్క సన్నిధానంలో మనం మోకరించి మరి చెప్పబడిన వాక్యమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ శ్రమల దినములలో పశ్చాత్తాపం, మారు మనస్సు, హృదయంలో వేదన, హృదయంలో భారం ప్రభు సన్నిధానంలో విడిచిపెట్టాలి. అవి నూతనంగా బయటకు వెళ్ళేందుకు ప్రభు మనకు ఆస్కారం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. He has given plenty. This is our choice now. Let us we all draw together. Come over here. And His table is ready now. He wanted to bless us, provided if we confess our sins, He is faithful and He will never going to remember our iniquities. ఇది ప్రభు అనుగ్రహించినటువంటి గొప్ప కార్యంలో మనమందరం కూడా ధైర్యంగా పాల్గొనక ముందు కొద్ది నిమిషాలు మన జీవితంలో మనం పరిశీలన చేసుకోవచ్చు. ప్రభు యొక్క సన్నిధానంలో, ప్రభు బలలో మనం పాల్గొందాం. గాడ్ బ్లెస్ యూ. కొద్ది నిమిషంలో ఆ విధంగానే నెమ్మదిగా ఉండి మనం ప్రభు యొక్క సన్నిధానంలో, ఆయన బలలో మనం పాల్గొందాం.